లాంటి ఫైటర్ని అమెరికా ఆర్మీలో చేయమని, ఆ వియత్నాంకి వ్యతిరేకంగా యుద్ధం చేయమని ప్రేరేపించింది. కానీ ఆ ఆర్డర్స్ తీసుకొచ్చిన ఆర్మీ ఆఫీసర్నే ఈ అలీ చాలా ఘోరంగా తిరస్కరించాడు. అతి శక్తివంతమైన అమెరికా కోసం పేద ప్రజలపై పోరాడనని చాలా ఖచ్చితంగా తేల్చి చెప్పేశాడు. దానివల్ల అతని పైన ఉన్న ఎన్నో టైటిల్స్ అన్ని రద్దు చేయడంతో పాటు అలీని సుమారుగా 5 సంవత్సరాలు జైల్లో పెట్టి జైలు శిక్షను కూడా అనుభవించేటట్లు అక్కడ గవర్నమెంట్ చేసింది. ఆ తర్వాత ఎంతో న్యాయపోరాటం ద్వారా మహమ్మద్ అలీ జైలు నుండి బయటకు వచ్చి 1974లో తిరిగి హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ అయిన ఫ్రేజియర్పై గెలుపొంది ఛాంపియన్షిప్ని మళ్ళీ సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి ప్రపంచ ఛాంపియన్షిప్తో పాటు మరెన్నో పోటీల్లో అద్భుత విజయాలు సాధించాడు. తన బాక్సింగ్ కెరీర్లో 5 సార్లు మాత్రమే మహమ్మద్ అలీ ఓటమిని చూశాడు. మిగతా అన్ని పోటీల్లో గెలుస్తూనే ఉన్నాడు. ఆ రోజుల్లో మహమ్మద్ అలీ చాలా దేశాల